వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనూస్ వ్లాగ్స్. సో టుడే వీడియో వచ్చేసి రామోజీ ఫిలిం సిటీ ఫుల్ టూర్ వీడియో. సో ఇంకా ఈ వీడియోలో అయితే నేనైతే టికెట్ ప్రైస్ కానీ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కానీ అండ్ ఫుడ్ కానీ సో ఈ డీటెయిల్స్ అన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో రామోజీ ఫిలిం సిటీ వచ్చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఇన్ హైదరాబాద్ అండ్ ఆల్సో లార్జెస్ట్ మూవీ కాంప్లెక్స్ ఇన్ ద వరల్డ్. సో చాలా అంటే చాలా పెద్ద స్టూడియో అండి. సో ఇంకా రామోజీ ఫిలిం సిటీలో మనం ఎలా వెళ్ళాలి ఏంటి అని అంటే, సో మనకి ఇక్కడైతే ఆన్లైన్లో కూడా టికెట్స్ ఉంటాయి అండ్ ఆఫ్లైన్లో టికెట్స్ ఉంటాయి. సో ఆన్లైన్లో పర్చేస్ చేసుకుంటే మనకి దాంట్లో ట్రాన్స్పోర్ట్ది కూడా వాళ్ళు చూపిస్తారు. సో నా సజెషన్ వచ్చేసి అయితే దూరంగా ఉంటే మాత్రం ట్రాన్స్పోర్ట్ అయితే తీసుకోండి. సో వాళ్ళు ఏంటంటే పికప్ డ్రాప్ ఉంటుంది మనకి. సో దానివల్ల ఏంటంటే మనం ఆన్ టైంకి 9 o'clock కల్లా మనమైతే రామోజీ ఫిలిం సిటీకి రీచ్ అవుతాము. సో ఆఫ్లైన్లో అయితే మాత్రం అక్కడ మనకి క్రౌడ్ ఉంటుంది. సో క్యూ లైన్ ఉంటుంది కాబట్టి లేట్ అవుతుంది లోపలికి వెళ్ళడానికి కూడా. అండ్ అంత మార్నింగ్ వస్తే ఎలా అని అనుకుంటున్నారు కదా. సో పక్కనే మనకి స్టార్టింగ్లోనే మనకైతే హోటల్స్ అయితే ఉంటాయి, రెస్టారెంట్స్. సో ఇక్కడ ఏంటంటే మనకి బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది. సో ఎందుకు మిమ్మల్ని 9 వరకు ఉండాలని చెప్తున్నానంటే, సో మనకి స్టూడియో టూర్ వచ్చేసి 9 నుంచి ఈవినింగ్ 5:30 వరకే ఉంటుంది. సో 9 లోపు మనం వచ్చేస్తే కొంచెం అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా లోపలికి వెళ్ళొచ్చు. ఎందుకంటే చాలా పెద్దగా ఉంటుంది కదా, సో టైం సరిపోదు. సో అందుకనే. అండ్ మనకి స్టూడియో టూర్ వచ్చేసి టికెట్ ప్రైస్ 1350 విత్ జిఎస్టీ ఉంటుంది పెద్దవాళ్ళకి. అండ్ చిన్నపిల్లలకి అయితే మాత్రం 1150 ఛార్జ్ చేస్తారు విత్ జిఎస్టీ. అండ్ ఇందులో కూడా మనకి స్టార్ ఎక్స్పీరియన్స్ అని ఉంటుంది. సో అది వచ్చేసి మనకి పెద్దవాళ్ళకి అయితే 2549 అంటే 2549 రూపీస్ విత్ జిఎస్టీ. అండ్ చిన్నపిల్లలకైతే మాత్రం 2349 రూపీస్ విత్ జిఎస్టీ అయితే ఉంటుందండి. సో దీంట్లో స్టార్ ఎక్స్పీరియన్స్ ఏంటి అని అంటే మనకైతే ఏసీ బస్సెస్ ఉంటుంది అండ్ ఫుడ్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో అదే అన్నమాట. బట్ నా సజెషన్ అయితే మాత్రం నాన్ ఏసీయే చాలా బెటర్. ఎందుకంటే మనకి ఏసీ బస్సెస్లో వెళ్తే చూడడానికి ఉండదు. సో విండోస్ అన్నీ క్లోజ్ ఉంటాయి కదా. సో నాన్ ఏసీ బస్సులో వెళ్తే మాత్రం మనకి బాగా కనిపిస్తుంది, చూడొచ్చు కూడా. విండో బయటికి వెళ్ళి అంటే విండో నుంచి మంచిగా చూడొచ్చు. అండ్ నాన్ ఏసీ బస్సెస్ అయితే ఎలా ఉంటాయో నేను చూపిస్తాను. అండ్ మనమైతే ఇంకా ఫిలిం సిటీలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. అండ్ చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తుందో. సో ఇక్కడ ఎన్నో మూవీస్ అయితే షూటింగ్స్ చేశారండి. మన తెలుగు మూవీస్ అనే కాదు, అదర్ లాంగ్వేజెస్ మూవీస్ కూడా చాలా మూవీస్ అయితే ఇక్కడ మనకి షూటింగ్ అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ ప్రతి ఒక్క ప్లేస్ కూడా ఏదో ఒక మూవీలో అయితే ఉంటుందండి. సో అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా వాల్స్కి అయితే ఎంత బాగా కలర్ఫుల్గా పెయింట్ వేశారో. సో అంటే ఇట్లా అంటే ఒక ఆర్ట్ బాగా కనిపిస్తుంది. ఆ డిజైన్స్ కానీ అంటే కలర్ఫుల్గా అట్రాక్ట్ చేస్తుంది. అండ్ ఇంకా మనమైతే లోపలికి వచ్చేసాము. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి తారా హోటల్. అండ్ ఇక్కడ స్టే చేయడానికి అన్నట్టు తారా హోటల్ ఉంటుంది, సితారా హోటల్ అని ఇంకా అండ్ ఏదో విల్లాస్ కూడా ఉంటుందండి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్టే చేయడానికి అన్నట్టు అది. సో చాలా షూటింగ్స్ కూడా జరుగుతాయి కదా, ఎప్పుడైనా సెలబ్రిటీస్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి స్టేయింగ్ ఉండాలి కదా. సో దానికోసమని ఇక్కడ మనకి హోటల్స్ కూడా ఉన్నాయి, 5 star హోటల్స్, విల్లాస్ అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసి వాళ్ళ కోసము. అండ్ ఇంకా ఇందులో కూడా షూటింగ్స్ కూడా చేస్తారు. ఈ హోటల్స్లో కూడా షూటింగ్స్ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా మనమైతే లోపలికైతే వచ్చేసాము. అండ్ ఈ ఫౌంటైన్ చూస్తున్నారు కదా, సో ఇది వచ్చేసి మనకి జులై మూవీలో ఓమదు ఓమదు సాంగ్ అయితే ఉంది చూడండి. సో ఆ సాంగ్ ఏదో ఇక్కడే షూట్ చేశారంట. అండ్ అక్కడ కనిపిస్తున్న పార్క్లో డర్టీ పిక్చర్లో ఊలాలా ఊలాలా సాంగ్ ఉంది కదా, సో అది కూడా ఇక్కడే షూట్ చేశారంట. సో ఇక్కడ ప్రతి లొకేషన్ చూస్తే ఏదో ఒక మూవీలో ఉన్నట్టే మనకైతే అనిపిస్తుందండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, సో గిన్నిస్ బుక్ వాళ్ళు రామోజీ ఫిలిం సిటీకి ఇచ్చిన సర్టిఫికేట్. సో అది దాన్ని అలా పెద్దగా పెట్టారన్నట్టు. అండ్ ఇంకా మనమైతే ఇక్కడ యురేకా పాయింట్ అని అయితే ఉంటుందండి. సో ఇక్కడే మనం అక్కడ నుంచి బస్ ఎక్కాక వాళ్ళు ఇక్కడ మనల్ని డ్రాప్ చేస్తారు. సో ఇక్కడ నుంచి ఏంటంటే మనం ఆ రెడ్ కలర్లో బస్సెస్ ఏవైతే ఉన్నాయో ఓపెన్గా ఉంటాయి విండోస్, సో ఆ బస్సెస్ ఎక్కాలి. సో అక్కడ నుంచి మనకి స్టూడియో టూర్ అనేది స్టార్ట్ అవుతుందండి ఇక్కడ. అండ్ ఇక్కడ ఇవి వచ్చేసి వైల్డ్ వెస్ట్ అని ఉంది. సో ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను.
ఎందుకంటే ఒక వీడియోలో చెప్తే చాలా లెంతీగా ఉంటుందండి. సో నేను అందుకనే దీన్ని 2 పార్ట్స్ చేశాను. పార్ట్ 1 ఉంది, పార్ట్ 2 ఉంది. సో నెక్స్ట్ పార్ట్ 2 కూడా నేను అప్లోడ్ చేస్తాను. అండ్ దీనికంటే ముందు నేను వింటర్ ఫెస్ట్ కూడా చేశాను. రామోజీ ఫిలిం సిటీలో వింటర్ ఫెస్ట్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది కూడా నేను చేశాను. సో ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. సో ఈ వీడియో చూసాక అది కూడా చూడండి. అండ్ చాలా బాగుంటుంది. కార్నివాల్ పరేడ్ ఎలా జరుగుతుంది ఏంటి, నైట్లో రామోజీ ఫిలిం సిటీ ఎలా ఉంటుంది అంతా నేనైతే ఆ వీడియోలో చెప్పాను. అండ్ ఇక్కడ వచ్చేసి దీన్నే యురేకా పాయింట్ అని అంటారు. చూస్తున్నారు కదా, యురేకా అని ఉంది. సో ఇక్కడ నుంచే మనకి స్టూడియో టూర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడనే బస్సెస్ ఉంటాయి అండ్ మనకి ఈవినింగ్ డ్రాపింగ్ కూడా ఇక్కడే ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా మనకి రెస్టారెంట్స్ అయితే ఉంటాయండి. అండ్ ఇక్కడ మనకి అవుట్ సైడ్ ఫుడ్ అయితే అలో చేయరు. సో అండ్ నేను ఇంకొకటి చెప్పేది ఏంటంటే, మీకు ఎక్కువ లగేజ్ అయితే క్యారీ చేయకండి. సో ఎందుకంటే మనం అదంతా తిరిగేసరికి చాలా టైర్డ్ అయిపోతాము. సో అందుకనే ఈ కంఫర్ట్గా ఉండేటట్టు అయితే చూసుకోండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఫందుస్తాను, కిడ్స్కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ అయితే అక్కడ ఉంటాయి. సో ఇది కూడా నేను పార్ట్ 2లోనే చెప్తాను. అండ్ ఇంకా ఇదంతా స్టార్ట్ అవుతుంది. సో మార్నింగ్ కదా, ఇంక ఇప్పుడిప్పుడే వస్తున్నారు. సో ఇంకా కాసేపు అయితే మనకి ఇక్కడ ఓపెనింగ్ సెరమనీ అయితే జరుగుతుందండి. 9:45కి స్టార్ట్ అవుతుంది. అండ్ మనకి ఇక్కడైతే హెల్ప్ డెస్క్ కూడా ఉంటుంది అండ్ క్యాబ్స్ ఉంటాయి. సో అన్నీ ఇక్కడైతే మనకి కొన్ని కౌంటర్స్ అయితే ఉంటాయి. సో ఇన్ఫర్మేషన్ డెస్క్లో ఏంటంటే వాళ్ళు మనకు ఒకటి ప్యాంప్లెట్ ఇస్తారు. సో దాంట్లో మనం ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది అంతా ఉంటుంది. సో దాన్ని బట్టి మనం చూస్ చేసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది. అండ్ ఇక్కడ అయితే ఇప్పుడు ఇంకా మనకి ఓపెనింగ్ సెరమనీ అయితే జరుగుతుందండి. సో చూస్తున్నారు కదా, సో 9:30 9:45కి అలా స్టార్ట్ అవుతుంది ఇక్కడైతే. సో 9:45 వరకు చాలామంది క్రౌడ్ అయితే వచ్చేసారు. ఇంకా మేమందరం వెయిట్ చేస్తున్నాము. సో ఇంకా స్టార్ట్ అవుతుంది. అండ్ చూస్తున్నారు కదా, అండ్ నేను చాలా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎక్కడెక్కడ నుండో చాలా పబ్లిక్ అయితే వస్తున్నారు. సో అది చాలా అంటే అండ్ చాలా బాగా అనిపించింది. మనం అంత ఎక్కువ చాలామంది మన వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేయరు వెళ్ళడానికి. బట్ ఎక్కడెక్కడో వేరే వేరే స్టేట్స్ నుండి అండ్ ఎక్కడి నుంచో వచ్చి మాత్రం చాలా పబ్లిక్ వచ్చి మాత్రం చూస్తున్నారు. అండ్ ఇంకా ఓపెనింగ్ సెరమనీ అయితే స్టార్ట్ అయిందండి. అండ్ అక్కడ ఒకసారి చూడండి, చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో చూసారు కదండి ఎలా ఉందో, అండ్ ఆ సౌండ్ చూసారా ఎంత బాగుందో. యాక్చువల్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ అలా ఓపెన్ అవ్వగానే వాళ్ళైతే అక్కడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తారు. ఈ షో వచ్చేసి మ్యాక్సిమం 20 to 30 minutes అయితే జరుగుతుందండి. అండ్ ఆ తర్వాత లోపలికి వెళ్ళాలి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఓపెనింగ్ సెరమనీకి ముందు ఎంత క్రౌడ్ ఉన్నారో అండ్ ఇప్పుడు చూడండి ఎంత క్రౌడ్ వచ్చేసారో. సో ఇంతమంది వచ్చారండి ఆ టైం వరకు. సో చాలా బాగా అనిపించింది నాకైతే. సో ఇంకా అండ్ ఇక్కడ వీళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఇంకా అయిపోయిందండి. సో అయిపోగానే ఇంకా అందరూ మేమైతే ముందు బాహుబలి సెట్ అండ్ భాగవతం సెట్ ఇవన్నీ కవర్ చేద్దాం అనుకున్నాము. సో ఇంకా మేమైతే మళ్ళీ యురేకా పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసి ఇంకా బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. సో ఆ బస్సెస్ అన్నీ చూస్తున్నారు కదా, సో ఇవన్నీ ఆ రెడ్ కలర్లో ఏవైతే ఉన్నాయో ఆ బస్సెస్ అన్నీ నాన్ ఏసీ బస్సెసే. సో మేమైతే ఇంకా బస్ ఎక్కి వెళ్తున్నాము. అండ్ మనకి ఇక్కడ ఏంటంటే బస్లో మనకు ఒక గైడ్ అయితే ఉంటారు. సో వాళ్ళు ప్రతిదీ మనకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి 2-in-1 గార్డెన్ అంట. సో బయట నుంచి మొఘల్ గార్డెన్ అంట, అండ్ వచ్చేసి మైసూర్ గార్డెన్. అండ్ ఇక్కడ కూడా చాలా మూవీస్ షూటింగ్స్ జరిగాయి. సుస్వాగతం మూవీలో సాంగ్ షూటింగ్ కూడా ఇక్కడే చేశారంట. అండ్ ఇక్కడ ఇది చూస్తున్నారు కదా, సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ అదే చెప్పాను కదండి, స్టార్టింగ్లో మనం ఎంటర్ అవుతుంటే వచ్చిందే. సో ఇక్కడ మనకి జులై మూవీలో ఓ మధు సాంగ్ షూటింగ్
జరిగింది ఇక్కడే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇలాంటి ఫౌంటైన్స్ అయితే మనకి రామోజీ ఫిలిం సిటీలో చాలా అంటే చాలా కనిపిస్తాయి. అండ్ ఇదొక్కటే కాదు, అండ్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇంకా నైట్ టైంలో చాలా బాగుంటుందండి, నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ చాలా చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది కదా. అండ్ డర్టీ పిక్చర్లోని ఉలాలా ఉలాలా సాంగ్ కూడా ఇక్కడే జరిగిందంట. అండ్ ఇంకా మేము వెళ్తున్నాము. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ప్రతి ప్లేస్లో కూడా, అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఆర్ఆర్ మూవీలో టైర్ పంచర్ అయ్యే సీన్ ఉంటుంది కదా, హీరోయిన్ కార్ టైర్ పంచర్ అవుతుంది కదా అండి. సో జూనియర్ ఎన్టీఆర్ ఆమెది బైక్ పైన తీసుకెళ్లే సీన్ ఉంటుంది కదా అది. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి మనకి హృతిక్ రోషన్ గారు యాక్ట్ చేసిన క్రిష్ మూవీ ఉంది కదా, సో అది కూడా ఇక్కడ షూట్ చేశారంట. ఈ ఫౌంటైన్ ఉంటుందంట ఆ మూవీలో. అండ్ ఇంకా మీరు చూస్తున్నారు కదా, ముందు చూస్తుండే. అండ్ ఇది వచ్చేసి మనకి చంద్రముఖిలో ఇల్లు ఉంటుంది కదా, సో ఆ మూవీలో ఉన్న ఇల్లు ఏదైతే ఉందో అది ఇదేనండి. అండ్ ఇది సీతారామంలో కూడా మనకి సీతారామం మూవీలో కూడా ఈ హౌస్ అయితే మనకు కనిపిస్తుంది. అండ్ ఇలా చెప్పుకుంటూ వెళ్తుంటే చాలా అంటే చాలా ప్లేసెస్లో ఉన్నాయండి. అండ్ ఈ హౌసెస్ చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో. లెఫ్ట్ సైడ్లో ఉంది చూసారా, సో అది వైట్ కలర్ పెయింట్ ఉంటే తాజ్ మహల్ లాగా చూపిస్తారంట మూవీస్లో. గోల్డ్ కలర్ వేసి గోల్డెన్ టెంపుల్ లాగా కూడా చూపిస్తారంట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చాలా అంటే చాలా బాలీవుడ్ మూవీస్ అయితే ఇక్కడ షూట్ చేశారంట. అండ్ తెలుగు మూవీస్ కూడా కొన్ని ఇక్కడైతే షూట్ చేశారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఇది వచ్చేసి లేడీస్ సెంట్రల్ జైల్ ఉంటుంది కదా, సో అదన్నమాట. సో మనకి ఇక్కడ సైడ్ వచ్చేసి సెంట్రల్ జైల్ లాగా, అండ్ అక్కడ మళ్ళీ ఇటు ముందుకు వచ్చాక చూస్తే మాత్రం షాపింగ్ కాంప్లెక్స్ లాగా అయితే కనిపిస్తుంది. మనకి మూవీస్లలో చూపిస్తారు కదా, సో అదంతా ఇదన్నమాట. షాపింగ్ కాంప్లెక్స్ ఉంటాయి కదా సీన్స్, సో అవన్నీ ఇక్కడే అన్నట్టు. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా మనము గబ్బర్ సింగ్లో మార్కెట్ యార్డ్ ఉంటుంది కదా అండి, సో మార్కెట్ది చూపిస్తారు కదా, సో అదంతా మనకి ఇక్కడే షూట్ చేశారంట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా ఉందో, రియల్గానే షాప్స్ ఉన్నలాగైతే మనకు అనిపిస్తుంది. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసారు కదా, సో అక్కడే మనకి గబ్బర్ సింగ్ మూవీ షూటింగ్ది ఒక సీన్ ఉంటుంది కదా, పవన్ కళ్యాణ్ గారు ఉన్నది. అండ్ ఇది వచ్చేసి గబ్బర్ సింగ్లో ఉన్న పోలీస్ స్టేషన్ అది. సో చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ ఇంకా అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా పోస్ట్ ఆఫీస్ విలేజ్లో. అండ్ ఇది వచ్చేసి చంద్రముఖి మూవీలో ఉంది కదా, సో అలా. అండ్ ఇవన్నీ ఇంకా హౌసెస్, ఈ హౌసెస్ అన్నీ కూడా మనకి షూటింగ్ పర్పసేనండి. అండ్ ఆల్రెడీ నేను వెళ్తుంటే చూశాను, అక్కడ ఏదో మూవీ షూటింగ్ కూడా జరుగుతుంది ఈ హౌస్లో అయితే. అండ్ చూస్తున్నారు కదా వాళ్ళంతా షూటింగ్ సంబంధించిన వాళ్ళు, మూవీ షూటింగో మేబీ సీరియల్ షూటింగో తెలియదండి. అండ్ ఇలా మనం బయటికి రాగానే మనకైతే ఇక్కడ ఈటీవీ వాళ్ళది అయితే ఆఫీస్ అయితే కనిపిస్తుంది ఉంటుంది కదండి. డీ డాన్స్ అండ్ క్యాష్ ప్రోగ్రామ్, సుమా గారి క్యాష్ ప్రోగ్రామ్ కూడా మనకి ఇక్కడే షూటింగ్ జరుగుతుందంట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇందు లోపల అయితే మనకి ఈ ప్రోగ్రామ్స్ షూటింగ్స్ కూడా, అంటే ఈటీవీ వాళ్ళకి సంబంధించిన ప్రతి ప్రోగ్రామ్ కూడా మనకి రామోజీ ఫిలిం సిటీలో అయితే షూటింగ్ చేస్తారంట, సో ఇక్కడే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనమైతే సెంట్రల్ జైలుకి వెళ్తున్నాము. సో ఏ నేరం చేయకుండా సెంట్రల్ జైల్లోకి అయితే వెళ్తున్నాము. సో ఏ మూవీలో ఉందో మీరైతే గుర్తుపెట్టారా? సో గుర్తుపెట్టలేకుంటే నేనే చెప్పేస్తాను. సో నేనే రాజు నేనే మంత్రి మూవీలో జైలు దగ్గర ఒక సీన్ ఉంటుంది కదా అండి, సో ఆ సీన్ అయితే ఇక్కడే షూట్ చేశారంట. అదే ఒక్క మూవీ అనే కాదు, ఇంకా వేరే చాలా మూవీస్లో అయితే మనకి ఇది కనిపిస్తుంది సెంట్రల్ జైలు. బట్ మన వాళ్ళు స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు, సో అందుకే నేను మీకు చెప్తున్నాను. అండ్ ఇక్కడ చూసారా ఎవరికి వాళ్ళకి సపరేట్గా జైలు లాగా చూపిస్తున్నారు. అండ్ లోపల ఉన్నదంతా డమ్మీ అన్నట్టు, సో అది మనకి తెలియడానికి, అంటే మనకి ఏమంటారు వాటిని నాకు తెలియట్లేదు. అండ్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ నుంచి మనం సెంట్రల్ జైల్లోకి వెళ్తుంటే ఇక్కడ మనకి బ్యాక్ గేట్ అయితే ఉంటుంది. అండ్ దీన్నే మనము యాక్చువల్లీ దీన్ని కూడా లేడీస్ జైల్ లాగా కూడా చూపిస్తారంట కొన్ని మూవీస్లో అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనమైతే వెళ్ళిపోతున్నాము. అండ్ అక్కడ మీరు చూస్తున్నారా రాజమండ్రి కారాగారం అనేది ఉంది చూసారా, కేంద్ర కారాగారం రాజమండ్రి అనేది కనిపిస్తుంది. సో ఇది అన్నమాట మూవీస్లో వాళ్ళు చూపించేది మనకి అంతా జైల్ సీన్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ ఇక్కడే మనకైతే షూటింగ్ చేస్తారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇది వచ్చేసి మనకి చంద్రముఖి హౌస్ అన్నట్టు. అంటే చంద్రముఖి మూవీలో మనకి ఒకటి మహల్ ఉంటుంది కదా, సో ఆ మహల్ ఏదైతే ఉందో సో అదంతా అక్కడ ఉంటుంది. అండ్ ఆ షూటింగ్లో మనకి ఏవైతే ఉన్నాయో ఆ మూవీలో కనిపించేవన్నీ అక్కడైతే మనకు కనిపిస్తాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి మనకి సలార్ మూవీ షూటింగ్ కొన్ని సీన్స్ అయితే ఇక్కడ షూట్ చేశారంట, సో అలా అయితే చెప్పడం జరిగింది. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదేంటి షెడ్లో అన్నిట్లలో ఈటీవీ ప్రోగ్రామ్స్ అయితే మనకి జబర్దస్త్ కానీ ఇవన్నీ కూడా మనకి ఇలాంటి షెడ్లో అయితే ఏవైతే
ఏవైతే ఉన్నాయో సో అందులో అయితే షూటింగ్ చేశారంట. సో నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఇంకా భాగవతం సెట్‌కి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడైతే మనల్ని అయితే డ్రాప్ చేశారు. అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను, మనము స్టార్టింగ్ ఎక్కిన బస్సే మళ్ళీ ఎక్కాల్సిన అవసరం లేదు. సో మనం అంతా చూసాక నెక్స్ట్ ఏ బస్ వస్తే ఆ బస్ ఎక్కి వెళ్ళొచ్చండి. సో అలాంటి రెస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు. అండ్ చూస్తున్నారు కదా భాగవతం సెట్ ఎలా ఉందో. సో ఇంకా ఆలస్యం చేయకుండా మనమైతే లోపలికైతే వెళ్దాము. అండ్ నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ మూవీస్లో చూపిస్తారు కదా ఇట్లా ఏంటి రాజుల కాలంలో ఉంటాయి కదా సభలు, అలా ఏదేమంటారు ఏదో సంథింగ్ ఏదో అంటారు, నాకు సరిగా గుర్తు రావట్లేదు. సో అండ్ ఇక్కడ కూడా మనకి కొంచెం వెయిట్ చేస్తూ వెళ్ళాలి, ఎందుకంటే పబ్లిక్ ఎక్కువ ఉన్నారు కదా. సో అందుకనే కొంచెం మెల్లిమెల్లిగా వెళ్తున్నారు చాలా పబ్లిక్ ఉండేసరికి. అండ్ చూస్తున్నారు కదా ఎలా ఉందో. అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే ఒక్కసారిగా ఆ సెట్లోకి వెళ్ళగానే ఓకే మనం ఇలా అంటే అది ఒక వేరే లోకంలోకి తీసుకెళ్ళిపోయింది. అప్పటి అంటే రాజుల కాలంలో ఎలా ఉంటుంది ఏంటి అనేది అంతా చూపించారు. చాలా అంటే చాలా నీట్గా ఉందండి. అసలు చూస్తున్నారు కదా ఎంత బాగా అనిపిస్తుందో. నాకైతే చాలా బాగా అనిపించింది. యాక్చువల్ అయితే లోపలికి కూడా వెళ్ళి ఉంటుందంట, బట్ సో మేబీ క్రౌడ్ ఎక్కువ వస్తారు కదా, సో అందుకని మేబీ లోపలికి వెళ్ళనివ్వట్లేదు. అక్కడైతే ఇలా పెట్టారు లోపలికి వెళ్ళకుండా. అండ్ చూడండి నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. నిజంగా రాజుల కాలంలో ఇలాగే ఉండేదేమో అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. బట్ ఇదంతా నిజం కాదు. ఏంటి అంటే అదంతా జస్ట్ సెట్ కదండి, ఒట్టిగానే ఉంది. నేను ఇలా కొట్టి చూశాను, జస్ట్ అది లైక్ ఏమంటారు థర్మాకోల్ అదో అంటారు కదా, సో అలాగే అనిపించింది నాకైతే. సో ఇంకా ఇక్కడ నుంచి బయటకైతే వచ్చేసాము. సో నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానంటే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతున్నాను. సో రైల్వే స్టేషన్ అంటే ఎక్కడిదో రైల్వే స్టేషన్ కాదండి, మనకు మూవీస్లలో ఉండే ఫేక్ రైల్వే స్టేషన్ అన్నట్టు. సో ఇక్కడ మనకైతే బయటికి రాగానే ఫుడ్ కోర్ట్ అయితే ఉంటుంది. సో కొన్ని ప్లేసెస్లో మనకు ఫుడ్ కోర్ట్ అయితే ఉంటుంది. సో ఏం టెన్షన్ పడకండి, స్నాక్స్ వాటర్ బాటిల్స్ అన్నీ ఉంటాయి మనకి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రైల్వే స్టేషన్ అయితే చాలా అంటే చాలా మూవీస్లో ఉంది. చెన్నై ఎక్స్ప్రెస్ కానీ అత్తారింటికి దారేది ఇలాంటి మూవీస్ ఉంటాయి కదా, అంటే ఇలాంటి రైల్వే స్టేషన్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అయితే మనకి ఇక్కడే షూట్ చేశారు. అండ్ ఇక్కడ చూస్తున్నారా మనమైతే హైదరాబాద్లో ఉండి చీరాల రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాము. సో నాకైతే బాగా అనిపించింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. యాక్చువల్లీ ఇది రియల్ బోగీయేనండి, బట్ ఏంటంటే మనకి ఇక్కడ ట్రాక్ లేదు, జస్ట్ కింద వీల్స్ అయితే పెట్టారు మనకి. వీల్స్ అయితే ఉన్నాయి. సో నాకు తెలిసి వాటిని మూవ్ చేస్తారనుకుంటా. అండ్ లోపల చూస్తున్నారు కదా ట్రైన్లో ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉందన్నట్టు. అండ్ ఇదే మనకి మూవీస్లలో చూపించే ఫేక్ రైల్వే స్టేషన్ చాలా మూవీస్లో ఉందంట. అండ్ అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ గారు ఒక 5 minutes మొత్తం ఖాళీ చేయమంటారు కదా, సో ఆ సీన్ అనేది ఇక్కడే షూటింగ్ జరిగిందంట. సో చూస్తున్నారు కదా స్టాల్స్ అదంతా ఏరియా చూడగానే నాకైతే అవును కదా నిజమే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది, ఇక్కడే ఆ సీన్ ఇక్కడే షూట్ చేశారనైతే అర్థమైంది. అండ్ ఇక్కడైతే యాక్చువల్ చాలా మంది చూస్తున్నారు కదా, సో అంకుల్స్ అందరూ బాగా డ్యాన్స్ చేస్తున్నారు. సో వాళ్ళు ఇదొక యాక్టివిటీ లాగా అయితే ఇక్కడ పెట్టారు. చాలా బాగా అనిపించింది. ఏమేంటంటే వాళ్ళంతా ప్యాకేజ్లో ఉంటారు కదా, సో చాలా ఫ్యామిలీస్ లైక్ కలిసి వచ్చినట్టున్నారు. సో వాళ్ళైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. నాకైతే చాలా బాగా అంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ అయితే చేశారు, చాలా బాగా అనిపించింది. సో ఇంకా మనకి రైల్వే స్టేషన్ నుంచి మనం బయటికైతే వెళ్తున్నాము. చూస్తున్నారు కదా యాజ్ ఇట్ ఈజ్ రియల్గా అంటే మన రైల్వే స్టేషన్లో ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉందండి. సో ఎవరు గుర్తుపట్టలేనంత నిజంగానే రైల్వే స్టేషన్ ఏమో అనేలాగా ఉంది. అండ్ ఈ బస్సెస్ అయితే నాకు చాలా బాగా అనిపించింది.
అండ్ చాలా బాగున్నాయి. అండ్ ఈ బస్సెస్ మీరు ఇంకో ప్లేస్లో కూడా చూసుంటారు. ఎస్, తిరుపతిలో అయితే చూస్తారు. సో తిరుపతిలో ఫ్రీ బస్సెస్ ఏవైతే ఉన్నాయో సో అవి రామోజీరావు గారే ఇచ్చారు అక్కడికి. అంటే వాళ్ళే ప్రొవైడ్ చేశారు అక్కడికి. అండ్ నెక్స్ట్ అయితే మనం ఇంకా మాహిష్మతి రాజ్యానికి అయితే వచ్చేసాము. సో నేనైతే ఇది బాహుబలి షూటింగ్ ఏదైతే ఉందో ఇదంతా నేను ఇంకొక వ్లాగ్ అయితే చేస్తాను. సో అందులో మీకైతే ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి అండ్ ఫుల్గా వీడియో చూపిస్తాను నేను. ఏంటి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అండ్ బాహుబలి సెట్ అందులో ఉన్న మెయిన్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ నేను ఆ నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బేబీ ఛాలెంజ్. సో బిర్యానీ ఇస్తారు బాహుబలి థాలి అని. సో అది తింటున్న వాళ్ళకి అక్కడ ఏదో డ్రెస్సెస్ అంటే బాహుబలిలో వేసుకున్నారు కదా ప్రభాస్ వేసుకున్న కాస్ట్యూమ్ అండ్ ఎంతో ప్రైజ్ మనీ ఏదో ఇస్తారంట. సో అది మేమైతే ట్రై చేయలేదు, జస్ట్ నార్మల్గా బిర్యానీ అయితే తీసుకున్నాము. సో ఫుడ్ అయితే నాకు అంత బాగా అనిపించలేదు. సో నాట్ వర్త్ అనిపించింది, అంత వర్తబుల్ అయితే లేదండి, ఏదో యావరేజ్గా ఉంది. అండ్ మనం బాహుబలి సెట్ చూసి బయటకు వచ్చాక ఇక్కడైతే మనకి కొన్ని షాప్స్ అయితే ఉంటాయి. సో నేనైతే ఏం తీసుకోలేదండి, ఎందుకో నాకు ప్రైస్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. సో మీరు ఎవరైనా వెళ్ళినప్పుడు చూస్తారా కదా అని నేనైతే వీడియో తీశాను. సో ఇక్కడ వచ్చేసి మనకు అన్ని డెకరేషన్ ఐటమ్స్, జ్యువెలరీ అండ్ శారీస్ కూడా మనకైతే ఇక్కడ దొరుకుతాయి. సో ఇక్కడ నుంచి బయటికి రాగానే మనకి ఇక్కడ నుంచి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళడానికి అయితే బస్సెస్ అయితే ఉంటాయి. సో పబ్లిక్ ఎక్కువ ఉంటే మాత్రం క్యూ లైన్లో వెయిట్ చేయాలి. సో ముందు చూస్తున్నారు కదా అది ఏసీ బస్సెస్ అండ్ బ్యాక్ సైడ్ రెడ్ కలర్లో ఉన్నాయి నాన్ ఏసీ బస్సెస్. అండ్ అక్కడ మనకి వాష్రూమ్స్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కంటైనర్స్ దగ్గర కూడా మనకి చాలా మూవీస్లో ఫైట్ సీన్స్ ఉంటాయి కదా, సో అవన్నీ ఇక్కడ మనకి షూటింగ్ అయితే జరిగిందంట. సో ఇదండి రామోజీ ఫిలిం సిటీ ఫుల్ టూర్ వీడియో పార్ట్ 1. సో పార్ట్ 2 కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో నా వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే ముందైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అనూస్ వ్లాగ్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ రామోజీ ఫిలిం సిటీ వింటర్ ఫెస్ట్ వ్లాగ్ కూడా ఉంది, డిస్క్రిప్షన్లో ఉంది. సో తప్పకుండా చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.